హృదయపూర్వక వందనములు. వాయిల్పాడు సిటిఎం దూరమేం కాదు, పక్కనే మీకుండేది. అభివృద్ధిలో కూడా ఏమేమి వీలున్నాయో అన్నీ చేయటం జరుగుతాం. ఒక మాట చెప్పి నేను ఇక్కడ వాయిల్పాడు మధ్యలో నేను ఒక జైలు కావాలా వాల్మీకిపురం కానీ ఒక జైలు శాంక్షన్ చేశాను. జైలు రూఫ్ వేసి పెట్టారు. రూఫ్ వేసి 10 ఏళ్ళు అయిపోయింది, అది అట్లే ఉంది. ఇంకొకటి 2-3 సార్లు ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి వాయిల్పాడులో. అందుకని ఫైర్ స్టేషన్ కావాలా, బిల్డింగ్ కావాలా, శాశ్వత బిల్డింగ్ కావాలని మీ మధ్యలోనే ఫైర్ స్టేషన్ కూడా పెట్టారు. రూఫ్ వేశారు. 10 ఏళ్ళ నుంచి ఆ విధంగానే ఉంది. 10 ఏళ్ళ నుంచి అక్కడ ఎమ్మెల్యే ఎవరు? చిత్తల రామచంద్రారెడ్డి. ఆయన సొంతూరులో 10 సంవత్సరాల నుంచి ఒక జైల్ బిల్డింగు, ఒక ఫైర్ స్టేషన్ బిల్డింగు 2 పెండింగ్ ఉన్నాయంటే ఏ విధంగా పనిచేస్తా ఉందో ఈ ప్రభుత్వం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అభివృద్ధి పనులు ఎప్పుడు కూడా టైం లిమిటెడ్ గా జరగాలి, ఒక ప్రణాళిక చేసుకొని చేయాలి. మనకు మదనపల్లికి విపరీతమైన తాగునీరు సమస్య ఉంది. టౌన్కి తాగునీరు సమస్య ఉంటే ఆ సమస్య తీర్చేదానికి హంద్రీనివా ప్రాజెక్టులో లెస్ కొటేషన్స్ వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను పోయి ఆ డబ్బు మిగిలింది హంద్రీనివాలో మనకు తాగునీరు ఇబ్బంది ఉంది మదనపల్లికి, 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉంది మదనపల్లికి శాంక్షన్ చేయండి అని ఆ రోజు అప్పటికప్పుడు ఆర్డర్స్ తీసుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కి శాంక్షన్ చేయడం జరిగింది. ఆడ ట్యాంక్స్ కట్టి తాగునీరు కోసం మదనపల్లికి ఈ రోజు వరకు అదే పరిస్థితిలో ఉంది. అది పూర్తి చేయలేకపోయారు. ఆ చిప్పిలో ఒకటి, అడవిపల్లి, గుంటివారిపల్లి ఒకటి. హంద్రీనివా అయితే మన జిల్లాకు 1,40,000 ఎకరాలు రావాలి. జీడిపల్లి అంటే అనంతపూర్ జిల్లాలో ఉంది. జీడిపల్లి వరకు మనకు శ్రీశైలం నుంచి జీడిపల్లి వరకు వచ్చేదానికి 1,700 అడుగులు మనం లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసాం. జీడిపల్లిలో 6 టీఎంసీ నీరు పెట్టి డిస్ట్రిబ్యూట్ కూడా చేశాం. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కేవలం 200 అడుగులు లిఫ్ట్ రావాలి. మన ప్రాంతానికంతా రావాలి. ఇక్కడ 2-3 ప్యాకేజీలు ఇదే కంపెనీ పిఎల్ఆర్ కంపెనీ ఇది తీసుకొని పెండింగ్ పెట్టారు. కాబట్టి ఆ నీళ్లు ఈ రోజు వరకు ఇక్కడికి రాలేదంటే ఆ కంపెనీ తీసుకున్న పనులు పూర్తి చేయలేదు కాబట్టే రాలేదు. దీన్ని క్యాన్సిల్ చేశాం, వేరే వాళ్ళకి ఇచ్చాం, పూర్తి చేసేదానికి ప్రయత్నం చేశాం. అప్పుడు మళ్ళా గవర్నమెంట్ మారింది. ఆ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళా యథాతథా జరుగుతా ఉంది. హంద్రీనివా అనేది చాలా ముఖ్యమైన అంశం మనకు తాగునీరుకు సాగునీరుకు. మీ పెద్ద చెరువు సిటిఎం చెరువుకి ఇచ్చారంటే ఈ ప్రాంతం అంతా సస్యశాలం అవుతుంది. దగ్గర చింతపర్తి వరకు పోతాయి. ఇవి వాయిల్పాడే కాక వాయిల్పాడు పల్లెలు చింతపర్తి వరకు పోతాయి. ఖచ్చితంగా అది మంచి ప్రతిపాదన ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. వీటితో పాటు భూ కబ్జాలు నేనున్నప్పుడు కూడా చాలా భూములు ప్రభుత్వం కొనింది. ఇప్పుడు కలికిరిలో ఈ వ్యవస్థ అంతా వచ్చింది అంటే భూములు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు కాంపన్సేషన్ ఇచ్చి వారికి డబ్బిచ్చి వారిని ఒప్పించి కాంపన్సేషన్ ఇచ్చి తర్వాత భూములు తీసుకున్నాం. ఇప్పుడు జరుగుతూ ఉండేది ఏమి? ఈ 5 ఏళ్లలో భూ కబ్జాలు. అక్కడ జరిగింది ఏమి? భూమి ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ సంస్థలు వచ్చేదానికి భూమి ఇచ్చాం. చాలా మంది అనుకోవచ్చు ఏంది అన్ని కలికిరిలో దగ్గరనే పెట్టారు. కలికిరి దగ్గర అయితే నేను మన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని ఇది డబ్బు మీకు ఇంత డబ్బు ఇస్తాము, మీకు అభివృద్ధి జరుగుతుంది, వేరే భూములో విలువ వస్తాయి, మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందని చెప్పి కన్విన్స్ చేసి మనం చేయగలిగాం. అదేవిధంగా NIMZ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే దగ్గర 7-8 వేల ఎకరాలు సేకరించేదానికి 2,000 కోట్లు డబ్బు కూడా ఇచ్చారు. కలికిరి నుంచి దగ్గర వాయిల్పాడు వరకు 7-8 వేల ఎకరాలు సేకరించేదాన్ని. దీంట్లో 30,000 కోట్లతో
ఇండస్ట్రీస్ వస్తాయి. 30,000 కోట్లు పార్లమెంట్ పాస్ చేసింది NIMZ ని. భారత పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ పాస్ చేసింది. పాస్ చేసి ఒక NIMZ మన పాత చిత్తూరు జిల్లాలో రావాలి, ఇక్కడ భూమి అక్వైర్ చేయాలని. ఎక్కడైనా భూమి ఉంటే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు దాన్ని. ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేసి 30,000 కోట్ల రూపాయలు దానిపైన ఇన్వెస్ట్ చేస్తారు. అన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, 30,000 ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో 1-2 కాదు, 30,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ NIMZ వచ్చిన ప్రాంతం ఎక్కడైతే ఉందో పూర్తిగా తాగునీరు, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేక హెల్త్ కానీ, హాస్పిటల్ ఉంటే హాస్పిటల్, వెటర్నరీ ఉంటే వెటర్నరీ, పూర్తిగా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఖర్చుతో రైతులకు బెనిఫిషియల్ గా ఉండే విధంగా స్కూల్స్ కూడా సక్రమంగా చేసుకొని చేస్తారు. ఇది 10 సంవత్సరాలు అయింది పార్లమెంట్ లో పాస్ అయ్యి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్లమెంట్ మెంబర్ ఉన్నారు. ఒక్కసారి దీని గురించి పార్లమెంట్ లో మాట్లాడినాడా? ఒక్కసారి 30,000 ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉండే కార్యక్రమం మన ప్రాంతంలో వస్తే ఒక్కసారి మాట్లాడినాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఏ విధంగా పనిచేస్తున్నారు. ఇది కేవలం వీళ్లకు అధికారం కావాల్సింది మన ప్రాంతం అభివృద్ధి గురించి కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను 89లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే 89లో అయినాడు. ఈ జిల్లా కోసం ఏం చేశాడు ఆయన? ఆయన కాంట్రాక్ట్ వర్క్లు, రోడ్డు వర్క్లు తప్ప వారికి డబ్బు వచ్చేదానికి లేక ల్యాండ్ అక్విజిషన్ చేసేదానికి తప్ప, వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేసేదానికి తప్ప ఏ ఒక్క పని వాళ్ళు చేయటం లేదు. పుంగనూరులో కూడా ఏం చేయలేదు, పిల్లర్లో ఏం చేయలేదు. చేసిందంతా నేనే. అభివృద్ధి జరిగింది నా టైంలోనే నేను చేసిన అభివృద్ధి. అందుకని అభివృద్ధి కావాలా? మీకు ఒక పక్క అభివృద్ధి ఉంది, రెండో పక్క భూ కబ్జాలు విపరీతంగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం డెవలప్ చేసేదానికి ప్రభుత్వం తీసుకుంటా ఉంది, అది డబ్బులు ఇచ్చి. మీరు కలిగిరి ప్రాంతంలో మీ అందరికి తెలిసి ఉంటుంది కూడా, 2003, 2002కి 2 లక్షల రూపాయలు ఒక ఎకరా ఉండేది. ఎంత? 2 లక్షలు ఒక ఎకరా. కొంచెం రోడ్డు పైకి అయితే 4 లక్షలు, 5 లక్షలు, కొంచెం లోపల పోతే 2 లక్షలు, 2.5 లక్షలు. ఈరోజు రేట్ ఎంత ఉందో తెలుసా? 20 లక్షలు ఒక కుంట. 20 లక్షలు ఒక కుంట. ఎవరి దగ్గర మేము భూములు తీసుకోలేదు, మేము కొనుగోలు ఎవరి దగ్గర తీసుకోలేదు, లాక్కోలేదు, చేయలేదు. ఏ రైతుకైతే 1/2 ఎకరా ఉందో, 1 ఎకరా ఉందో, వాళ్ళ లక్షాధికారులంతా కోటీశ్వరులు అయిపోయినారు. లక్షాధికారులంతా కోటీశ్వరులు అయిపోయినారు. ఎందుకయ్యారు? ఆ వ్యవస్థ వల్ల అందరికీ లాభం జరిగింది కాబట్టి. మేమే 1000 ఎకరాలు తీసేసుకొని మేమే అభివృద్ధి చేస్తే లాభం ఎవరికి జరుగుతుంది? మాకు జరుగుతుంది. మాకు జరిగే విధంగా మేము చేయలేదు, మేము భూములు కొనలేదు. ఇది ప్రతి ఒక్క రైతుకు కూడా 1 ఎకరా ఉంటే 15 లక్షలు, 15 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అయిపోయింది భూమి. సో రైతులకు బెనిఫిట్ జరగాలంటే ఆ ప్రాంతం అంతా డెవలప్ అయితే జరుగుతుంది. ఆ ప్రాంతం డెవలప్ చేసేదానికి కూడా మనకు మదనపల్లి మధ్యలో చాలా స్కోప్ ఉంది మనకు చేసేదానికి. ఖచ్చితంగా చేయటం జరుగుతుంది అభివృద్ధి అన్ని కూడా. ఈ రోడ్ వేస్తున్నారు, పెద్ద రోడ్ వేస్తున్నారు. ఇది కూడా చెప్తున్నారు మేమే వేస్తున్నామని.